రాష్ట్రాలు అందరు ప్రజలకు కూడా ఆలవాలంగా ఉండే నగరం ఇది. ఆంధ్ర రాయలసీమ నుంచి ఉన్న సోదరులు సంతోషంగా ఈ నగరంలో ఉన్నారు. గతంలో తెలంగాణ ఏర్పడే సమయంలో చాలా అపోహలు సృష్టించినారు. చాలా రకాల అనవసరమైన భయాలు సృష్టించినారు. కానీ ఆచరణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అటువంటిది ఏమీ లేదు అని చెప్పి రుజువు చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నేను ఆయనకి ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, ఆయన తెలుగు జాతి అని మాట్లాడతాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీకు నమస్కారం. తెలుగు జాతి ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో హైదరాబాద్లో చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉన్నారు ఆంధ్ర ప్రాంతీయులు, ఇక్కడ వచ్చిన వాళ్ళు. ఎస్ వి అగ్రి. అనేక సంవత్సరాలు, 58 సంవత్సరాలు సమైక్య రాష్ట్రం యొక్క రాజధాని హైదరాబాద్ ఉంది కాబట్టి చాలామంది ఇక్కడ బ్రతకడానికి వచ్చినారు. నేను 100 సార్లు చెప్పినాను, ఉద్యమం జరిగే టైంలో కూడా చెప్పినాను. నేను స్పష్టత ఇవ్వడం కోసం చెప్తా ఉన్నా. ఈరోజు చాలా స్పష్టంగా నేను మనవి చేసినాను, మీరందరూ కూడా తెలంగాణ బిడ్డలే. ఇక్కడ మూడవ వీధిలో ఎవరు ఉంటాడో ఎవరికి తెలియదు కాబట్టి అందరం ఆనందంగా ఉందామని చెప్పినాం. చెప్పడం కాదు, బట్టి డైలాగులు వల్ల వేయడం కాదు. రాష్ట్రం వచ్చిన తదుపరి ఉద్యమ నాయకునిగా ఉన్న నేనే ముఖ్యమంత్రి కావడం, ప్రభుత్వాది నేతగా ఏ విధమైన ఆచరణ మేము నిర్వహించినామో ఇక్కడ సంతోషంగా ఉన్నాం. చాలామంది ఆంధ్ర ప్రాంత మిత్రులు నాకు వ్యక్తిగతంగా చెప్పినారు, అనవసరంగా ఈ చంద్రబాబు నాయుడు వచ్చి మాకొక మసిబూసి, మాకొక ట్రేడ్ పెట్టి, మా నెత్తికో బోర్డు కట్టి మా నొసటికి మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, బదనాం చేస్తూ ఉన్నారు. మీకు లేదా భావన కానీ ఈయన స్వార్థ రాజకీయం కోసం, కుటిల రాజకీయం కోసం, కుళ్ళు రాజకీయాల కోసం హైదరాబాదులో ఉన్న తెలుగు ప్రజల మధ్య విభేదాలు పెడుతున్నది స్పష్టంగా చంద్రబాబు నాయుడు కాదా? దయచేసి అందరూ కూడా ఇలా ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆయనకు బుద్ధి చెప్పాలని కూడా జంట నగరాల ప్రజలకు నేను బుద్ధి చెప్తా ఉన్నా. ఎందుకంటే మన నగరం మంచి నగరం, బాగా మనం కాపాడుకుంటున్నాం, బాగా ఉన్నాం, బాగా ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి దానికి ఒక మంచి నిదర్శనం, హైదరాబాద్ను ఎప్పుడో చేరుకొని తాతల కాలంలో, తనుల కాలంలో చేరుకున్నటువంటి నగర వాసులు వాళ్ళు ఏ ప్రాంతీయులను చూడకుండా జిహెచ్ఎంసీలో కార్పొరేషన్లో టికెట్లు ఇచ్చినాం, వాళ్ళందరూ కూడా గెలిచినారు. ఇలా ఎమ్మెల్యేలుగా నిలబడ్డ మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా రేపు గెలవబోతా ఉన్నారు నగర ప్రజలకు ఆశీర్వచనంతో. ఆ భేదాలు టీఆర్ఎస్ పార్టీకి లేవు, చిల్లర రాజకీయాలు లేవు. ప్రజలను ప్రజలుగా చూస్తూ అందరి పదాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఉండాలి. హైదరాబాదులో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి నివసిస్తున్న వాళ్ళకు, ఆంధ్ర రాయలసీమ నుంచి ఉన్న వాళ్ళకు కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను, మీరేదో మేము వేరే అనే భావన వీడండి, మేము ఆంధ్ర వాళ్ళం అనే భావన వీడండి. ట్రై టు బీ హైదరాబాదీస్, బీ ప్రౌడ్ హైదరాబాదీస్ అండ్ కేసీఆర్ విల్ బీ విత్ యూ. గర్వకారణంగా మేము హైదరాబాదీలమని చెప్పండి. హైదరాబాద్ కా బ్రాండ్ ఇమేజ్ ఉంది, నేషనల్ లెవెల్లో ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. లెట్ us all be హైదరాబాదీస్. ఈవెన్ ఐ డోంట్ బిలాంగ్ టు హైదరాబాద్, I come from the old Medak district. Keshavarao Garu doesn't belong to Hyderabad. So many others doesn't belong to Hyderabad. They have all come from so many places and settled in Hyderabad. Let us all live peacefully. Let us enjoy this city. Let us enjoy the brand image of the city. But let us not struggle unnecessarily each other, but for the sake of silly politics, which is promoted by Mr. Chandrababu Naidu, unfortunately. ఆయన స్వార్థ రాజకీయాల కోసం ఇక్కడ వచ్చి చేస్తూ ఉన్నారు. ఏం అవసరం ఉందండి చంద్రబాబు నాయుడు గారికి ఇంత కుట్ర చేయన్నా? ఆయనకు రాష్ట్రం లేదా? పని చేసుకోవాలంటే 175 కాన్స్టిట్యూన్సీల రాష్ట్రం లేదా? అక్కడ కాకుండా ఇక్కడ వచ్చి ఈయన పోటీ చేసే స్థానాలు ఏంటండి? 13 స్థానాలు. ప్రభుత్వం స్థాపిస్తాడా? ఈయన ఆరుస్తాడా? తీరుస్తాడా? ఏమి చేస్తాడు? ఈ మకిలి వెకిలి రాజకీయాలు ఎందుకండి? ఇంత చిల్లర రాజకీయాలు ఎందుకు? నగరంలో ఉండే విజ్ఞులు, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతీయులు, రాయలసీమ ప్రాంతీయులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏం కుటిలం కాకపోతే, పుల్లు కాకపోతే ఏ రాజకీయాలు ఆశించాలని వస్తూ ఉన్నారండి? తెలుగు ప్రజల మీద ప్రేమ ఉండి ఇక్కడికి వచ్చి చిచ్చు పెట్టన్నా, శాంతంగా బతికే ప్రజలను విడదీయన్నా, హ్యాపీగా ఉన్న వాళ్ళ మధ్య పంచాయతీలు పెట్టన్నా, ఏం అవసరం? దేనికోసం వస్తూ ఉన్నారు? విజ్ఞులైన నగర ప్రజలు ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నా. రావడమే కాదు, తెలంగాణలో ఫేర్ పాలిటిక్స్ ఉంటుంది, కులం మతం చూడరు, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఉంటుంది. అన్ని కుళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మీకు నేను చెప్పబోతా ఉన్నా, నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. ఒక డూప్లికేట్ సర్వే కూడా వెలువరిస్తారు రేపో ఎల్లుండో. దానిలో టీఆర్ఎస్ సంఖ్య రానట్టు, వీళ్ళేదో మ్యానిపులేట్ చేయబోతున్నట్టు, ఇవన్నీ కూడా ఒక మీడియా సంస్థ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు
కొంతమంది కాంగ్రెస్ నాయకులు కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు. నేను ఇలా కేసీఆర్గా నేను డిక్లేర్ చేస్తా ఉన్న సర్వే నిన్న ఈరోజు నేను చూసినాను. అన్ని రకాల సర్వేలు వచ్చినాయి. ఫైనల్గా నేను ఆదిలో చెప్పిన విధంగానే ఈరోజు తెలంగాణ ఇక్కడ ఈ సభలో మాట్లాడే ఈ సమయానికి ఈరోజు కూడా నేను ఒక 4-5 నియోజకవర్గాలు తిరిగి వచ్చినాను. 100 సభల ప్రజలను టచ్ చేసిన తర్వాత నేను డిక్లేర్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా 100 సీట్ల పైచిలుకు సీట్లతో టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతా ఉంది. జంట నగరాలలో జిహెచ్ఎంసీ తీర్పు రిపీట్ కాబోతా ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. జిహెచ్ఎంసీలో ఏ తీర్పు అయితే వచ్చిందో అదే తీర్పు రాబోతా ఉంది. అందులో ఎవ్వరికి కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు అద్భుతంగా ఉన్న ఈ నగరాన్ని